గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ధనుస్సు రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు మాత్రమే స్పెషల్గా వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకి ఎలా ఉంటుంది అని కేవలం 8 నిమిషాల్లోనే చెప్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ 2024 సంవత్సరంలో వృత్తి జీవితం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. అయితే మధ్యలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో నేను డీటెయిల్గా వివరిస్తాను. 2024 సంవత్సరం మే 1వ తారీఖు వరకు, అంటే ఈ సంవత్సరంలోని మొదటి అర్ధభాగంలో 9th హౌస్లో మరియు 5th హౌస్లో ఉన్న గ్రహాల వల్ల వృత్తిపరమైన ప్రయత్నాలలో సానుకూల మార్పుకు బలమైన అవకాశాలు సూచిస్తున్నాయి. అంటే వృత్తిపరంగా మే 1వ తారీఖు వరకు మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా మే 1వ తారీఖున బృహస్పతి అంటే గురువు 6వ ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే టీచింగ్ రంగాల్లో ఉన్నారో, లేదా బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నారో, లేదంటే ఫుడ్కి సంబంధించిన వృత్తుల్లో ఉన్నారో, లేకపోతే సెలూన్ సర్వీసెస్ కానీ, పోలీసులుగా కానీ, నర్సులు వంటి సేవా ఆధారిత రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి మే 1వ తారీఖు తర్వాత చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీ 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీ ఉద్యోగంలో కొన్ని సమయాల్లో కొంత అసౌకర్యంగా మీకు అనిపిస్తుంది. పనిలో పరధ్యానంగా ఉంటారు. ఒక రకంగా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, అలా శారీరకంగా అక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ పెట్టలేకపోతారు. కానీ అది మీ తోటి ఉద్యోగస్తులకి ఏమనిపిస్తుందంటే మీలో టాలెంట్ లేదు అన్నట్లుగా పక్కవారు అనుకునే అవకాశాలు ఉంటాయి. కానీ నిజానికి ధనుస్సు రాశి వారు ఆ సమయంలో పనిపైన దృష్టి పెట్టలేకపోతారు, ఇంట్రెస్ట్ని కోల్పోతారు. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవాలి అనే ప్రయత్నాలను కూడా చేస్తారు. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు నుండి ఏప్రిల్ 25వ తారీఖు వరకు, మళ్ళీ ఆగస్ట్ 5వ తారీఖు నుండి ఆగస్ట్ 29వ తారీఖు వరకు. ఈ సమయాల్లో వృత్తిపైన శ్రద్ధ పెట్టలేకపోతారు. కాబట్టి ఈ సమయాల్లో మాత్రం ధనుసు రాశిలో జన్మించిన వారు వారి వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్రెస్ట్ రాకపోయినా సరే మీ దృష్టిని పనిపైకి మళ్లించండి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి కూడా అదే సమయంలో ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య కాలంలో మీ ఉద్యోగ మార్పు ఫలిస్తుంది. కెరీర్కు సంబంధించి సెప్టెంబర్ నెల కూడా ధనుస్సు రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అకస్మాత్తుగా పెద్ద ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2024 సంవత్సరంలో మొత్తం మీద ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు లేదా ఏ వృత్తిలో స్థిరపడ్డా సరే మీతో పనిచేసే సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు మీకు మద్దతుని ఇస్తారు. వారి మద్దతు కారణంగా మీరు ఉద్యోగంలో బాగా పనిచేస్తారు, బాగా సంపాదించగలుగుతారు. ఇందాక చెప్పిన సమయాలు ఏవైతే ఉన్నాయో అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 25వ తారీఖు వరకు, ఆగస్ట్ 5వ తారీఖు నుండి ఆగస్ట్ 29వ తారీఖు వరకు, ఈ సమయాల్లో మీరు కార్యాలయంలో సీనియర్ ఉద్యోగులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సీనియర్లతో సంభాషించేటప్పుడు అహంకారానికి మాత్రం చోటు ఇవ్వకండి. దానివల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. అలాగే 2024 సంవత్సరంలో మెర్క్యూరీ చాలాసార్లు తిరోగమన సంచారం చేస్తాడు. ఇందాక చెప్పిన సమయాలు ఏవైతే ఉన్నాయో 2 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు, ఆగస్ట్ 5 నుండి ఆగస్ట్ 29వ తారీఖు వరకు, మళ్ళీ నవంబర్ 26వ తారీఖు నుండి డిసెంబర్ 16వ తారీఖు వరకు, ఈ సమయాల్లో బుధుడు క్షీణిస్తాడు. ఈ సమయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ మీ సీనియర్లతో సంభాషించే విషయంలో కూడా
ఈ ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే పెద్ద పెద్ద వ్యాపార నిర్ణయాలను తీసుకోవటానికి మార్చి మాసం, ఏప్రిల్ మాసం మీకు అనువైన సమయం కాదు. ధనుస్సు రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు కనుక ఈ సంవత్సరం అంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100కి 60% అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. మిగిలిన 40% ఎందుకు అనుకూలంగా ఉండదో కూడా చెప్తాను. ఈ సంవత్సరంలో మీకు మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే శని భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ధనుస్సు రాశి వారికి శని భగవానుడే అనుకూలంగా లేడు. దానివల్లే ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు అనటం కంటే కూడా వారు చేస్తున్న పనులలో చాలా నిదానాన్ని ఎదుర్కొన్నారు. అంటే ప్రతి పనిలో కూడా జాప్యాన్ని ఎదుర్కొని విసుగు చెందారు. అలాంటి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో శని భగవానుడి యొక్క గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. గురువు యొక్క దృష్టి అనేది 9వ ఇంటిపైన 11వ ఇంటిపైన ఉంది. కాబట్టి మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఈ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రం ఈ ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు అనుకూలించట్లేదు. దానివల్ల కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారే కానీ 60% మాత్రం అనుకూలంగా ఉంటుందండి. వారు కోరుకున్న పదోన్నతి లభించటం కానీ, మారాలి అనుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటం కానీ జరుగుతుంది. విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే 1వ తారీఖు లోపు వారి కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరికి మాత్రం మే 1వ తారీఖు తర్వాత కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్ళిన వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వదేశానితో పోల్చుకున్నట్లయితే విదేశీ అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు చదివిన చదువుకు 10 ఉద్యోగ అవకాశాలు లభిస్తే విదేశాలకు వెళ్తే అక్కడ 5 ఉద్యోగ అవకాశాలే లభిస్తాయి. కానీ ఈ సంవత్సరంలో మాత్రం మీ ఆలోచనలకు అదృష్టం కూడా తోడవుతుంది. ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు. గురువు యొక్క దృష్టి అనేది లాభదాయకమైన స్థానం పైన ఉండటం వల్ల మిత్రులు కానీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించటం, లేదా మీ స్నేహితులు వారి కంపెనీలో మిమ్మల్ని రిఫర్ చేయటం, నోటిఫికేషన్స్ని మీకు షేర్ చేయటం, మీకు సహాయ సహకారాలను అందించటం జరుగుతుంది. మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతో మీరు చేయాలి అనుకున్న ముఖ్యమైన పనులన్నిటినీ కూడా ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే గురువు కొంత సమయం అనుకూలించట్లేదు కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. పదవితో పాటు అంటే పదోన్నతితో పాటు ప్రమోషన్లతో పాటు బాధ్యతలు కూడా పెరగటం వల్ల తీరిక లేకుండా పనిచేయవలసి వస్తుంది. మీతో పాటు పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు వేరే కంపెనీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు తెలిసిన వారు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుందండి. 100%లో 40% మినహాయించి 60% మాత్రమే ఎందుకు చెప్పానంటే ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గతం కంటే కూడా ఎక్కువ సమయం పని చేయవలసి వస్తుంది. కానీ మీరు చేసిన ప్రయత్నాలకు, మీరు చేసిన పనికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తుందండి. ఎందుకంటే శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు అవ్వవచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు కూడా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వారిని ఆఫీసులకు పిలిచే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క దృష్టి, అలాగే గురువు యొక్క దృష్టి అనేది 9వ ఇంటిపైన 12వ ఇంటిపైన ఉంది కాబట్టి, అంటే 9th హౌస్ పైన 12th హౌస్ పైన ఉంది కాబట్టి విదేశీయానం చేయటం కానీ, లేదా విదేశాలలో ఆల్రెడీ ఉంటూ సొంత ప్రదేశాలకు రావాలి అనుకుంటున్న వారికి సొంత ప్రదేశానికి రావటం కానీ జరుగుతుంది. ఏదో ఒక రకంగా ఎక్కువగా ప్రయాణాలు అయితే చేస్తారండి. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళటం కానీ, విదేశాల నుండి మళ్ళీ ఇక్కడికి రావటం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు ఆఫీసులకు వెళ్ళటం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వేరే చోటకి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవటం కానీ, దానివల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయటం కానీ జరుగుతుంది.
మిగిలిన గ్రహాల యొక్క గోచారం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉంటుంది. కేతు యొక్క గోచారం అనేది 10వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ విషయంలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి, మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం బాగానే వస్తుంది, కానీ కొద్దిగా టెన్షన్లు పడటం కానీ, ఎక్కువ సమయం పని చేయాల్సి రావటం కానీ, మీకు బాగా పరిచయమైనటువంటి సహ ఉద్యోగులు వేరే కంపెనీలకు మారటం కానీ, లేదా జాబ్ మానేయటం కానీ, ఇలాంటి వాటి వల్ల కొద్దిగా టెన్షన్ పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోతుంది అనే భయంతో కానీ, లేదా చేసిన పనికి తగిన పేరు రాదు అనే భయంతో ఎక్కువగా కష్టపడతారండి. గతం కంటే కూడా ఎక్కువగా కష్టపడతారు. దానివల్ల ఏమవుతుందంటే శారీరకంగా, మానసికంగా కూడా అలసటకు గురవుతారు. మెయిన్గా దీనికి కారణం ఎవరంటే గురువు. గురువు యొక్క గోచారం కొంత సమయం మీకు అనుకూలంగా ఉండకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా అలిసిపోవటం, ఎక్కువగా కష్టపడవలసి రావటం, ఎక్కువగా ప్రయాణాలు చేయటం, చిన్న విషయానికే టెన్షన్ పడటం, ఇదైపోతుందేమో అదైపోతుందేమో అని భయపడటం, ఇలాంటివి జరుగుతాయి. రాహు యొక్క గోచారం వల్ల ఏమవుతుందంటే ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. అందుకే నేను ఇంతకు ముందు అన్నా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వారిని ఆఫీస్కి పిలిచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇంటి నుండి దూరంగా ఉండవలసి వస్తుంది. కానీ ఎన్ని గ్రహాలు మీకు అనుకూలించినా అనుకూలించకపోయినా శని భగవానుడి యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి బిందాస్గా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎవరు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు మాత్రం మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటారు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంతమంది మీకు దూరమైనా, ఎంతమంది సహ ఉద్యోగులు మీకు దూరమైనా, ఎంత పని చేయవలసి వచ్చినా ఉద్యోగపరంగా మీరు అనుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోగలుగుతారు. మీరు చేసే పనిలో మీ నైపుణ్యం, మీ టాలెంట్, అలాగే మీ నిజాయితీ కూడా మీకు మంచి పేరుని తెచ్చిపెడుతుంది. కాబట్టి చాలా శాతం మీకు అనుకూలంగానే ఉంది. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలే తప్ప భయంతో కానీ, లేదా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది అనే భయం కానీ, ఉద్యోగం పోతుంది అనే భయం కానీ, ఇతరులు చేయవలసిన పనిని కూడా మీరే చేయటం వంటివి మాత్రం చేయవద్దండి. గురువు యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా భయపడతారు. అక్కడ ఏమీ లేకపోయినా భ్రమ పడతారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగంలో ఎటువంటి సమస్య లేనప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వస్తుంది అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు వీలైనంత వరకు ఇటువంటి భయాలకు మనసులో తావివ్వకుండా నమ్మకంతో నిజాయితీగా పనిచేసినట్లయితే నలుగురిలో మెప్పుని పొందుతారు. మీ పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు.